హాయ్ హలో ఇది ఈరోజు మినీ వ్లాగ్ అనమాట. నేను ఫస్ట్ ఎవ్రీడే ప్రతి ఒక్కళ్ళకి టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ పెట్టాను, అలాగే జొన్న చావ కాసాను, రైస్కి రెడీ చేసుకున్నాను, బియ్యం కడిగి పెట్టుకున్నాను. అలాగే పెసరపప్పుతో టమాటా పప్పు వండుదామని ట్రై చేశానండి. నేనైతే మామూలుగా ఎప్పుడు వండలేదు ఇలా. పెసరపప్పుతో ట్రై చేద్దాం ఈసారి, పిల్లలకి మంచిది, చలవ చేస్తుందని చెప్పి దీంట్లో నేను కొంచెం టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, కొంచెం ఆయిల్, పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక మనం వేపుకొని తాలింపు వేసుకోవటమే. కొద్దిగా ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది అంటారు. నేను అందుకని ఫస్ట్ నుంచి అలా ట్రై చేస్తాను. అలాగే దొండకాయలు, ఇది ఒక చిన్న చిట్కానే చెప్పుకోవాలండి. దొండకాయలు మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తే అది అంత టేస్ట్గా ఉండదు, అలాగే తొందరగా కూడా మగ్గదనమాట. ఇలా మీరు దొండకాయ ముక్కలు కోసాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా రబ్ చేసుకుంటే, వాటర్ చూసారు ఎంత వచ్చిందో నాకు, ఆ వాటర్ పిండేసుకొని మనం తాలింపులో వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కుక్కర్లో పెట్టిన పప్పు కూడా ఉడికిపోయింది. దీంట్లో మనం సరిపడా కారం వేసుకొని ఎనుపుకొని తాలింపు పెట్టుకోవాలి. నేను ఈ తాలింపులో కొంచెం నూనె వేసుకొని దాంట్లో నేను తాలింపు గింజలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసాను. ఇంగువ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే అరుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.